అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా లేక అభిమానమా లేక తను కూడా అసలు ఎందుకు ఇంక ఇప్పుడు అసలు పార్టీ మారాలనేటువంటి ఆలోచనలతో పరోక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీని మిగిలినటువంటి వాళ్ళు వేటు వేస్తున్నట్టుగా తాను కూడా ఒక వేటు వేయాలనుకుందా ఏంటండి? ఎస్ వంశీ గారు, రోజా ఒక విషయంలో అయితే మాత్రం చరిత్ర సృష్టించింది వంశీ గారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదా ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాని మీద అభ్యంతరాలో ఏదన్నా రివర్స్ అయితే ఆ పోస్టును తొలగిస్తారు వంశీ గారు. కానీ రోజా మాత్రం మొత్తం యూట్యూబ్ ఛానల్నే తీసేసింది, మొత్తం క్లోజ్ చేసి పడేసి దాన్ని అసలు యూట్యూబ్నే క్లోజ్ చేసేసి ఆ లింకును కూడా తీసేసింది వంశీ గారు. అందులో 1,30,000 సబ్స్క్రైబర్స్ ఉన్న లింకు ఇది మనం చూస్తా ఉన్నాం, రోజాకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింకు. అది మొత్తం కూడా నిన్న ఈ 2 సర్వేల తర్వాత ఓటింగ్ తర్వాత అది మొత్తం కూడా క్లోజ్ అని చెప్పి వచ్చేసింది వంశీ గారు. నిన్ననే మనం లింక్ డౌన్లోడ్ చేసి పెట్టాము, ఈరోజు చూస్తే అది అసలు లేదు. అంటే మొత్తం యూట్యూబ్నే మొత్తం మూసి పడేసింది. పర్వాలేదు మొత్తానికి. అంటే ఆగ్రహం వ్యక్తం చేసి మూసేపిచ్చుంటారంటారా లేకపోతే తానే ఏదో ఒకటి జరగకుండా అయితే ఉండదు కదా? ఎస్ వంశీ గారు, అంటే ఒకటి రోజా యూట్యూబ్ ఛానల్లో 1,30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట వంశీ గారు. జనరల్గా రోజా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారంటే జనరల్గా రోజాకి సంబంధించిన అభిమానులు లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉంటారు ఎక్కడైనా అంతే. జనరల్గా ఆ వ్యక్తికి సంబంధించి పెట్టినప్పుడు ఆ ఛానల్లో ఆమె పోలింగ్ నిర్వహిస్తే ఆ పోలింగ్లో ఎక్కువ శాతం పాల్గొనేది కూడా పార్టిసిపేట్ చేసేది కూడా వాళ్లే వంశీ గారు. అందులో ఫస్ట్ మీరు అన్నట్లుగా తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని చెప్పి ఆమె ఫస్ట్ ఒక పోలింగ్ పెట్టినప్పుడు అందులో 71% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఎస్ వంశీ గారు, మరి ఇప్పుడు ఎప్పుడు రీడ్ చేసేది తెలియదు కానీ మరి ఇప్పుడైతే నాకు ఇప్పుడే మన వాళ్ళు పెట్టారు. నేనేమైనా ట్రావెల్లో ఉండి తిరుమల నుంచి ఇంతకుముందు రావటం లేట్ అవటం షోకి కూడా తను ఎవరైతే అందరికీ నమస్కారం, నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు, నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు థ్రెడ్స్ మాత్రం వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంలో ఇది ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెబ్సైటు ఇవన్నీ కూడా రాంగ్ అని చెప్పని తను ఎక్స్లో ట్వీట్ చేసింది అజిత్ గారు. వంశీ గారు, అంటే మధ్యాహ్నం ఏమో యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసేసారు, ఇప్పుడు ట్విట్టర్లో రోజా ట్వీట్ చేసింది వంశీ గారు. ఇప్పుడు చేశారా? ఇప్పుడు చేశారు. ఒకవేళ రోజా గారిది కాదు ఛానల్, రోజా గారిది కానప్పుడు ఒకవైపు సర్వే చాలా ర్యాపిడ్గా చాలా స్పీడ్గా వెళ్తా ఉంది. ఫస్ట్ లడ్డు కల్తీ మీద 45,000 మంది ఓటర్లు ఒక 2-3 గంటల్లోనే పార్టిసిపేట్ చేశారు వంశీ గారు. అంత ర్యాపిడ్గా వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు క్లోజ్ చేస్తారు దానికి సంబంధించి? ఆమె చెప్పింది ఇప్పుడు కదా, మధ్యాహ్నమే క్లోజ్ చేసేసారు వంశీ గారు, మొత్తం ఛానల్ని మధ్యాహ్నమే క్లోజ్ చేసేసారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆమె ట్వీట్లో ఆమె ఎక్స్ చేసింది, మొత్తం ఎక్స్లో ట్వీట్ చేసింది, యూట్యూబ్ ఛానల్స్ ఏవి కూడా నా పేరు మీద లేవు, నాకు ఫేస్బుక్ ఇవే ఉన్నాయి అని చెప్పి. సరే మొత్తానికి పాపం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంది వంశీ గారు. చేద్దాం అనుకుందా లేదా మీరు అన్నట్లుగా ఇందులో అనుమానాలు వస్తున్నాయి వంశీ గారు. ఎందుకంటే మనందరికంటే కూడా రోజా గారికి తిరుమలలో పరిస్థితి బాగా తెలుసు. ప్రతిరోజు కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కువ సార్లు అక్కడికి వెళ్ళింది, ఎక్కువ మందికి దర్శనాలు, ఎక్కువ సార్లు తిరుమల వెళ్ళింది రోజా గారే కాబట్టి అక్కడ ఉన్న నిర్వాకాలన్నీ ఆమెకు తెలుసు. తెలిసి కూడా ఆమె ఈ పాపం ఎవరిది అని చెప్పి పెట్టింది అంటే దీని వెనక ఖచ్చితంగా ఎక్కువ శాతం దురుద్దేశమే కనిపిస్తోంది వంశీ గారు. దురుద్దేశం అన్నా కావాలి, లేదంటే తన సబ్స్క్రైబర్స్ పట్ల తనకున్న నమ్మకం అన్నా కావాలి. ఆ రెండిట్లో ఏదైనా కానీ మొత్తానికి 71% సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వేళ్లు చూపించింది. అంటే గత ఎన్నికల్లో మీరు అన్నట్లుగా గత ఎన్నికల్లో వచ్చిన పోలింగ్ ఈ 100 రోజుల తర్వాత మొత్తం కూడా మారిపోయింది అని అనేది మనకు కనిపిస్తోంది వంశీ గారు. కూటమి పాలన పట్లే మారిపోయిందని కనిపిస్తోంది. ఈ మధ్య ఒక క్యాంపైన్ కూడా నడుస్తోంది కదా వంశీ గారు, మా మంచి ప్రభుత్వం అని. ఆ క్యాంపైన్ ని రోజా ఇనిషియేట్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. రోజానే బాగుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి తనది కాకపోతే మాత్రం తనకి ఇవన్నీ వర్తించవు, తనది అయ్యుంటే మాత్రం తను ఇవన్నీ వర్తిస్తాయి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రెజర్తో తను మరి 24 గంటల తర్వాత రెస్పాండ్ అయ్యి మరి తీసేసిందా, లేకపోతే
ఏంటి అనేటువంటిది కూడా కొంత అది విచారణలో తేలాల్సినటువంటి అంశం ఉంది. తనకి ఇవన్నీ కూడా తనకు సంబంధించినవి లేదా తన గ్రూప్ ద్వారానో తన సభ్యుల ద్వారానో కనుక వాటన్నిటినీ కనుక చేస్తుంటే ఇవన్నీ తనకు వర్తిస్తాయి. లేని పక్షంలో ఇవన్నీ తనకు వర్తించవు అనేటువంటి దాన్ని గమనించగలరు. అంటే తనకు సంబంధం లేనప్పుడు తనకి స్పందన మాత్రం కరెక్టే కదా సార్, ఇది ప్రజల నుంచి స్పందన మాత్రం జనరల్గా అది ఎవరిని అడిగినా అదే చెప్తారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రజలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమని భావిస్తారు, ఏమని చర్చించుకుంటున్నారు అనేటువంటిది కూడా అర్థమైపోతుంది కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని కొంత యాక్సెప్ట్ చెయ్యగరు కానీ బట్ పబ్లిక్లో అయితే గతంలో తప్పు జరిగింది, వీళ్ళు తొందరపడ్డారు అనేటువంటి దానికి చాలా క్లారిటీగా అంశాలు స్పష్టంగా ఆధారాలతో కనిపిస్తున్నాయి కదా. ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు కదా. ఆధారాలు లేకుండా ఇంత ఇదిగా ఎవరు మాట్లాడరు కదా. అవును.